తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణ పరిధిలోని మునిరత్నం కాలనీ సమీపంలో రహదారి పక్కనే ఉన్న సరస్వతి ట్రేడర్స్ పేరుతో ఉన్న బాణాసంచా దుకాణంలో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బాణాసంచా దుకాణంలో నిల్వ ఉన్న టపాసులకు మంటలు వ్యాపించి కాలిపోయాయి. దీంతో అర్ధరాత్రి సమయంలో సరస్వతి ట్రేడర్స్ బాణాసంచా దుకాణంలో నుంచి పొగలు కమ్ముకోవడంతో అటువైపుగా వెళుతున్న వారు భయభ్రాంతులకు గురయ్యారు. ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే ఎవరు బాధ్యులని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అరౌండ్ నైట్ మిడ్-నైట్ 12:30 టైంలో ఇక్కడ ఏదో కొంచెం సౌండ్స్ వస్తా పొగ వస్తున్నట్టుగా మాకు డయల్ 100కి సమాచారం వచ్చింది. వెంటనే మా సిబ్బంది అలాగే ఫైర్ వాళ్ళు కూడా ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ పరిశీలిస్తే లోపల బాత్రూమ్ పక్కనే ఒక పవర్ సాకెట్ ఉంది, స్విచ్ బోర్డు ఉంది. అక్కడి నుంచి అది బర్న్ అయ్యి ఉండడం గమనించాము. సో అక్కడి నుంచి ఏమన్నా మంటలు వచ్చి ఆ పక్కనే ఉన్న ఈ క్రాకర్స్ నింపు పట్టుకొని పొగలు చెలరేగాయి. సో ఇక్కడ ఎవరు కూడా మనుషులు కానీ జనావాసాలు కానీ ఏమీ లేదు, ఎటువంటి ఇబ్బంది ఎవరికి కలగలేదు. పోలీసు వారు ఫైర్ సిబ్బంది ఇమీడియట్గా స్పందించి యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో మా జిల్లా ఎస్పీ గారు అలాగే మా డిఎస్పీ గారు కూడా ఇక్కడ సందర్శించడం జరిగింది. మా జిల్లా ఎస్పీ గారు వెంటనే లైన్లోకి వచ్చేసి మా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి అందరినీ కూడా సత్వరంగా ఇమీడియట్గా స్పందించేలాగా చేశారు. కాబట్టి వెంటనే ఇక్కడికి అందరం అధికారులు కూడా హాజరయ్యి ఇక్కడ ఎటువంటి ప్రమాదం జరగకుండా చూడడం జరిగింది.